హలో అందరికీ. ఇప్పుడు టైం అయితే 6:45 అవుతుందండి. మాకు ఒక 1 వీక్ నుంచి మాకు ఈరోజే కొంచెం వర్షం అది తగ్గిందండి. లేకపోతే చాలా విపరీతంగా ఎంత వర్షం అంటే అంత వర్షం ఉందండి. అసలు మా రోడ్డు అనేది ఇలాగా ఎండు ముఖం అనేది లేదండి. ఇవాళే ఈరోజే ఇంకా అలాగా తడిసి కొంచెం ఎండినట్టు కనిపిస్తుంది. తెల్లవారి అందరూ మేళ్ళ మీద చూడండి బట్టలు అయితే చాలా వేసుకొని ఉన్నారు. వాషెస్ అవిని మేము కూడా బట్టలు అయితే మేడ మీద చాలా వేసామండి. నిన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, నిన్న మేము మాల్కి అది వెళ్ళి ఎంజాయ్ చేసామని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లోని మొరం తెచ్చానండి. ఇదిగోండి వేసాను. తను ఇంకా ఏర్ల వరకు అక్కర్లేదు, తెచ్చి అలా ఊడ్చేయడమే, ఊడ్చేస్తే లేసిపోతుంది అని చెప్పిందండి. అందుకని ఇక తెచ్చానండి, వేసాను. మరి ఏమవుతుందో చూడాలి. వర్షాలు అవి ఉన్నాయి కదా. మా చెట్టుకి పువ్వు కూడా ఉందండి, చిన్న పువ్వు. ఇదైతే ఈ చెట్టు అయితే కలర్ పువ్వులు పూస్తుందండి, చాలా బాగుంటుంది. అయితే అక్కడ కొంచెం ముసలి వాళ్ళు కూడా అక్కడ సిట్టింగ్ వేశారు చూడండి, కనిపిస్తుంది అక్కడ మా చెప్పాను కదండి. ఇది ఇల్లు పార్షద్ ఇల్లు అండి, అంటే ఇండిపెండెంట్ అంటారు కదా, వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళే అక్కడ అలాగా చైర్స్ అవి వేయించారండి. అక్కడ ముసలి వాళ్ళు రోజు కూర్చొని కొంతసేపు కూర్చొని మాట ఆడుకొని వెళ్ళిపోతారు, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇంకా ఇక్కడ ఉయ్యాలు కూడా వేయించారు చూడండి, మా పార్షదే వేయించారు. ఇక్కడ ఈ ఖాళీ జాగా కూడా ఉంది. ఇక్కడ మన వైపు ఖాళీ జాగా అంటే ఎంతో వింతగా చూస్తాం. ఇక్కడ మాకు ఖాళీ జాగాలు అయితే బోల్డ్ ఉంటాయి, కానీ పక్క జాగాలో ఎవరో కూడా తెలీదు. మేము ఇంతవరకు తెలీదు పక్క జాగాలో కూడా. ఇక రోడ్డు అయితే ఫుల్గా డ్రైగా అయిందండి, గాలి కూడా వేస్తుంది. మా మేడ మీద బట్టలు అయితే బోల్డ్ వేసి ఉన్నాము. ఇదిగోండి చూడండి గాయస్, మా మేడ అంతా ఎంత నిండిపోయి ఉందో. ఫుల్గా ఎన్ని బట్టలు అయితే ఎండబెట్టి ఉన్నానో నేను. ఇదిగోండి ఇవన్నీ వైట్ డ్రెస్సెస్ అండి, మండేకి పిల్లలకి. ఇంకా రేపు వాష్ చేద్దాము అని అంటే మరి ఇంకా అసలు క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియటలేదు. అందుకని మార్నింగ్ వాష్ చేస్తాను. ఆ తర్వాత ఇదిగోండి మార్నింగ్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ వేసేద్దామని చూస్తే క్లైమేట్ బాగాలేదు, అందుకని నేను వాష్ చేయలేదు. ఆ తర్వాత కొంతసేపు పోయాక క్లైమేట్ చాలా బాగుంది, అందుకనే వాష్ చేశాను నేను. చూడండి ఎన్ని బట్టలు అయితే వేస్తున్నానో. ఇప్పుడు కానీ ఒక చినుకు పడిందంటే ఇంట్లోకి వెళ్ళి అసలు బట్టలు ఎలాగ ఆరేయాలో కూడా అర్థం కావట్లేదండి. అదే అలాగ ఆలోచిస్తున్నాను. బట్టలు అయితే ఇంత బాగా ఎండుతున్నాయి, మరి నైట్ వరకు ఉంటాయో నైట్కి ఎలాగైనా మేము తీసేసి కింద వేయాలి, లేకపోతే ఈ క్లాత్స్ అన్నీ ఎండిపోయాయంటే ఇంకా ఆరబెట్టడానికి ఎంత ప్రాబ్లం అయిపోతుందంటే మరి ఇంకా చెప్పకండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. దీంతో మా ఇంట్లో మజ్జిగ మిరపకాయలు కూడా ఫుల్గా లేవండి. మజ్జిగ మిరపకాయలు తెచ్చి మళ్ళీ ఇంట్లో వేసుకుందామంటే కుళ్ళిపోతున్నాయి. వర్షం పడడం వల్ల చాలా కుళ్ళిపోతున్నాయి. అందుకనే ఇంకా మజ్జిగ మిరపకాయలు కూడా వేయట్లేదు. చూడండి ఎవరి ఇంట్లోని మేడ మీద కూడా ఇవాళ క్లైమేట్ బాగోలేదని ఎవ్వరూ బట్టలు అంతగా వేయలేదండి. అసలు మేమే వేసాం, ఏదో ఒకటి అవుతుందిలే అని. మాది పెద్ద ఫ్యామిలీ కదండి, ఒక 2 రోజులు బట్టలు అయిపోతే ఇంకా చాలా ఎక్కువ అయిపోతాయి. అందుకని ఇవాళ వాష్ అయితే వేసాము. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. చూడండి ఎంత కూల్గా అంటే అంత కూల్గా ఉంది. దీంతో మొక్కజొన్నలు ఎక్కించాను. మొక్కజొన్నలు తింటాం, నేను మా తోటికోళ్ళు తింటాం, మా పిల్లలు. మా అబ్బాయి అయితే ఇంగ్లీష్ మూవీ ఏదో వచ్చింది కదా ఇప్పుడు కొత్తగా, ఏదో ఫైటింగ్, ఏదో స్పైడర్ మ్యాన్, హల్క్ అందరూ ఉన్నారు కదా, ఆ మూవీకి వెళ్ళాడు. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేసుకోవట్లేదు. మొక్కజొన్నలు అవి ఇంకా వాళ్ళు ఉడకబెట్టినవి అయితే తినరు మా పిల్లలు, అందుకని మేము తినడాన్ని ఉడకబెట్టాను. సరే అండి, అయితే నేను కిందకి వెళ్ళి మొక్కజొన్నలు తినేసి ఆ రెసిపీ ఆ పిక్ కూడా నేను మీకు పెడతాను. చిన్న గ్యాప్ వచ్చిందండి, ఆ గ్యాప్లో నేను సామాన్లు తోమేసుకున్నా. ఇంకా మా షింక్ అయితే ఫుల్గా ఒక 5 minutes ముందు ఫుల్గా నింపుగా ఉండిద్ది. మేము ఇద్దరం తోటికాళ్ళం అండి, మేము ఇద్దరం చక్కగా చేసేసుకుంటాం ఏ పనులైనా. ఇగోండి మొక్కజొన్నలు రెడీగా ఉన్నాయి కుక్కర్లోని, మూత తీసుకొని తినేయడమే. కొంచెం ఏదో ఫ్రెష్ అప్ అయిపోతాం, ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి తినేస్తాం. ఓకే అండి, మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.